కంటే ఘోరం ఉంది. సంప్రదాయ విరుద్ధం కాదా? బ్రహ్మోత్సవాలే చేయాలి. గరుడ సేవ రోజు మనం నెలకొకసారి చేయకూడదు. నెలకోసారి గరుడ సేవ చేసి నెలకోసారి బ్రహ్మోత్సవాలు చేయండి. మరి సంవత్సరం జరిగే సేవలన్నీ నెలకోసారి చేయండి. సాంప్రదాయాలు మీరు చేతులతో మీరే మంట కలపటం ఏంటి? ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆదివారం ఆస్థానం కూడా మీరు చేయండి. నెలకు ఒకసారి చేయగలుగుతారా? ఈ పాపాలు చేసి గతంలో ఎటువంటి శిక్ష అనుభవించారో అది పునరావృతం కావద్దు. మీరు బాగుండాలి, మీరు మీ కుటుంబాలు, పాలక మండలి సభ్యులు కానీ అధికారులు బాగుండాలని దీంతో ఇటువంటి సంప్రదాయాలు గతంలో చేశారు కాబట్టి మేము డిటో చేస్తామంటే మీకు వాళ్ళు తేడా ఏముంది? మీరు వాళ్ళు ఎందుకు కామెంట్ చేశారు? మరి వాళ్ళు తప్పులు చేశారు, ఇన్నాళ్ళు మాట్లాడుతూ వచ్చాం. ఇప్పుడు మీరు చేస్తుంటే ఏంటి? ఇంకా ఇవి కాకుండా సాంప్రదాయాలు పాటించండి. శాస్త్రజ్ఞ బలాకరణను శాస్త్రజ్ఞ ఎస్టీ సేవ చేసినప్పుడు ఆ ఎస్టీ సేవలను అక్కడే పెట్టేవాళ్ళు. మనం చూస్తే వైభవంలో పెట్టారు. ఇవి కాకుండా ఇవన్నీ కూడా సాంప్రదాయ గతంలో ఎట్లున్నాయి, సేవల విషయంలో కానీ కంచర్య విషయంలో కానీ మార్పులు చేర్పులు చేయకుండా చేస్తే ఆ భగవంతుడు మొత్తం లోకాన్ని బాగా చూసుకుంటాడు. వచ్చిన భక్తులందరికీ బాగా ఉంటాయి. ప్రసాదాలు ఎక్కడ ఇచ్చేసుకోవాల్సిన లేదు. వీటి గురించి మీరు ఆలోచన చేయమని చెప్పి నేను మీ పాలక మండలి సభ్యుల్ని, అధికారుల్ని, మీ అహంకారాలు, మీ ఎగోలు పక్కన పెట్టి దేవుడి దగ్గర పనిచేస్తున్నాము. టికెట్ల కోసం కాదు. టికెట్లు అనేది అవసరం ఉన్నా అది కాదు ప్రాధాన్యత చాలా ఉన్నాయి. వేల మంది భక్తులు మనం ఏదో చేస్తే జీవితంలో ఒక మంచి కార్యం చేసిన పోటీ పడి 4 సార్లు 5 సార్లు అవుతున్నారు కదా పాలక మండలి సభ్యులుగా. మరి నేను అంతకంటే గతంలో చేస్తున్నాను కంటే ఇప్పుడు ఇంకా మంచి చేయాలని ఆలోచన రాకుండా భక్తుల్లో ఎట్టేయటము, భక్తుల్ని ఎట్లా తొందరగా పెట్టి పంపిస్తాము. ఎంత తొందరగా 120 మందిని పంపిస్తాము నిమిషానికి. ఇట్లా బయట పెట్టి పోలింగ్ బూతులు మార్గం పెట్టేసి ఇక్కడ ఎట్టేసి ఇట్లా పంపిస్తాము. ఇవన్నీ ఇటువంటి ఆలోచన రావడం దుర్మార్గంతో దయచేసి చేయొద్దని చెప్పి మిమ్మల్ని 2 చేతులు జోడించి వేడుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కూడా వీళ్ళకంతా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి, మంచి కాంకర్యాల విషయంలో ఎక్కడ లోపాలు జరగకూడదని చెప్పి, సామాన్య భక్తుడి సేవే మాకు ప్రథమ కర్తవ్యం అని చెప్పి సామాన్య భక్తుడిని దూరం చేసి సామాన్య భక్తుడిని అసలు మనిషిగలాగా చూడకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయము. దీని గురించి చాలా సీరియస్ గా పట్టించుకోవాలి. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వ అధికారులను కూడా వాళ్ళకి ఏదో అనవసరం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీళ్ళకి మధ్యలో ఎగో కాకుండా ప్రొఫెషనల్ గా జరగాలి బోర్డు అని చెప్పి వేడుకుంటూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు. ఆగమ శాస్త్రం అంటే సరే ఏ విధంగా ఉందని ప్రింటెడ్ మెటీరియల్ ఏమైనా ఉందా సార్? దీని గురించి పెట్టుకుంటూ ఏదో మార్పులు చేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆగమ పేరుతో ఆగం చేస్తా ఉన్నారు. నేను అదే అడిగింది. ఈ ఆగమ శాస్త్రం ఏ భాషలో ఉంది అది చదివిన ఎవరో చెప్పని చెప్పాను. ఆ ఆగమ శాస్త్రం నేనైతే 4 ఈవోలు అడిగినా. ఎల్లి సుబ్రహ్మణ్యం అడిగినా, ఈవీఆర్ కృష్ణారావు అడిగినా, రమణాచార్య అడిగినా, ఆగమ శాస్త్రం రమణ దీక్షితులను అడిగినాను. ఆగమ శాస్త్రం ఉంది కదా, ఆ శాస్త్రం ఎక్కడ భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, మనకు సంబంధించిన శాస్త్రాలు అన్నీ ఉన్నాయి. ఈ ఆగమ శాస్త్రం ఎక్కడుందో ఎవరు చదివారు చూపిస్తే ఆ మహానుభావుడు కాళ్ళు పట్టుకుంటారు. మాట్లాడితే మీకు అవసరం ఉన్నట్టు ఆ ఈవోను జేఓను ఆగమ శాస్త్రం అని చెప్పి ఆగమాలు అనేటి వ్యవహారాలు, ఆచారాల ప్రకారం మనం సంక్రాంతి రోజు భోగిమండ ఎందుకు వేస్తామంటే భోగిమండ రోజు దానికి దీపావళి ఎందుకు వచ్చిన ఆ రోజులు ఎందుకు చేసుకోండి, దీపావళికి అది చేయాలి. నేను దీపావళి భోగిమండ రోజు చేస్తాను నిన్నేమన్నాను నేను. ఇంకా ఆగమాలు కొన్ని ఆగమాల ప్రకారం పాటించాలి. ఏది ఎప్పుడు ఎక్కడ చేయాలని అక్కడ చేయాలి. అన్ని వెంకటేశ్వరం కాపాడుకుంటాండి. కళ్యాణోత్సవం తీసుకుని బయట వైభవ మండపంలో పెట్టాలని ఆలోచన వచ్చి వైభవ మండపం కట్టింది కళ్యాణం తీసుకుని అక్కడ జరపాలండి. 5 కోట్ల రూపాయలు కాబట్టి వైభవం మండపం కట్టాలి. అది ఖాళీగా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎంత రచ్చ జరిగితే కళ్యాణోత్సవం జరగకూడదు, కళ్యాణం గుళ్ళోనే జరగాలని చెప్పి రచ్చ చేస్తే అప్పుడు పెట్టాల్సి వచ్చింది. అంటే ఎవరికి ఆలోచన వస్తే అది స్వామి ఆస్తులు మేమని చెప్పి పాలక మండలి ఒకటి డిసైడ్ చేస్తే స్వామి ఆస్తులు అమ్మేయాలి. దానిపై మళ్ళీ చర్చలు చేసి రచ్చలు చేసి ఇలా ఎన్నిసార్లు రచ్చలు చేయాలండి, ఎన్నిసార్లు చర్చలు జరగాలి. మీరెవరు ఉండే 1 సంవత్సరం కాలంలో 2 ఏళ్ల కాలంలో మంచి నిర్ణయాలు, భక్తులకు పనికొచ్చే నిర్ణయాలు, భక్తులకు సౌలభ్యం కలిగించే నిర్ణయాలు, సులభతరం జరిగే నిర్ణయాలు తీసుకొని గుడిని కాపాడి, గుడి ప్రాశస్త్యాన్ని కాపాడి, భక్తుల మనోభావాలు కాపాడితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనము మంచి పేరు వస్తుంది. కానీ వాటి గురించి ఆలోచన చేయకుండా ఏదైతే కొత్తగా నేను పెట్టేసుకున్నాను, నేను అనిపించుకున్నానని చెప్తాను, ఏమి అనిపించుకోడు. వెంకటేశ్వర ఆ వార్తలు ఇవ్వడు.
మంచి చేస్తే మంచి మార్కులు ఇస్తారు, చెడ్డ చేస్తే మొత్తం రక్తం కట్టుకుని తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. కుటుంబం నాశనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందరికి తెలిసిన విషయాలే. మీ గత ప్రభుత్వంలో చేసిన ప్రభుత్వం ఏమైందో చూసాం. ఈ స్వర్ణమయం చేయాలని ఆలోచన వచ్చిన చైర్మన్ ఎట్లా ఏ విధంగా చనిపోయాడో చూసాం. గత పార్లమెంట్లో పనిచేసిన ఎన్ని రకాల బాధపడ్డాడు చూసాం. అంతకుముందు పనిచేసిన ఏ విధంగా బాధపడ్డాడు చూసాం. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తున్న స్వామి శిక్ష ఎట్లా ఉంటుందని చెప్పి మరి ఇటువంటి ఆలోచన రాకూడదు. మీ కుటుంబాలు బాగుండాలి, బాగుండాలి. ఇటువంటి ఆలోచన లేకుండా ప్రతిదీ మనం ఉండే సంప్రదాయం చాలా అద్భుతమైన సంప్రదాయం. ఒక వైకుంఠ 1 ఉన్నప్పుడు జనం పెరిగిపోతుందని చెప్పి వైకుంఠ 2 కట్టారు. ఇంకా జనాలు పెరిగిపోతారు. ఓపెన్ వైకుంఠ 3 కట్టండి, తప్పులేదు. మీరు ఎక్కడ కూడా ఒక నిమాల బిల్డింగ్లు అండి కోట్ల ఖర్చు పెట్టి వైకుంఠ 3 కట్టండి, తప్పులేదు. వాటికి అనుకూలంగా మనం చేయాలి. కానీ ఇలాంటి ఆలోచన రాకూడదు. బోర్డు వీటి గురించి చర్చించాలి. చర్చ చాలా 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 డీటెయిల్ గా చర్చ జరగాలి. సభ్యులు కూడా దానికి తయారైపోవాలి, అధికారులు కూడా తయారైపోవాలి. ఒక మంచి నిర్ణయం పరంగా తీసుకుంటే హర్షించే తగ్గ నిర్ణయం ఉండాలి, కానీ విమర్శించేది ఉండకూడదు. సరే, సూడో అధికారులు ఈరోజు తిరుమల జేఏ కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఒక అధికారిగా రావాలన్నా, అడిషనల్ ఏదో ఓఎస్డీగా రావాలన్నా అధికారికి ఉత్తర్వులు ఉండాలి.